నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం పర్యటించారు. కొరసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ₹1,00,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ భవనం మరియు ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ ను కూడా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, మౌలిక వస్తుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని తెలిపారు. ముందు గ్రామం ఉంది కాబట్టి వాళ్ళందరూ అడిగారు, అది ఒకటి చేపిస్తాం. అట్లానే పైన ఏదో కొంత బిల్డింగ్ వేసుకోవడానికి చేయమన్నారు, అది కూడా దేంట్లో పెట్టచ్చో చూసి తొందరలోనే అది కూడా చేపిస్తాం అని చెప్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు ఆయన చనిపోయి మన మధ్య నుంచి దూరం అయిపోయి, ఆయనకి ఇవాళ మన గ్రామం బొడ్డువానిపాలెంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో మన వాళ్ళందరూ కలిసి పాల్గొని మండలంలో ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అట్లానే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఎన్టీఆర్ గారి గురించి మా వైస్ సైడ్ చెప్పాలంటే నేను చిన్నవాడిని. ఎన్టీఆర్ గారు ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారనే ఉద్దేశంతో పాటు ఆ రోజు పెట్టిన పార్టీ ఇది. ఏదో మిగతా వాళ్ళలాగా దోపిడీ చేసిన ఆస్తులు సంపాదించుకోవడానికి పెట్టిన పార్టీ కాదు. తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 40 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చెక్కు చెదర్ల. చాలా మంది తెలుగుదేశం పార్టీని కూల్చడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకసారి నారాయణ భాస్కర్ రూపంలో, ఒకసారి లక్ష్మీపార్టీ రూపంలో, ఇంకోసారి చంద్రబాబు నాయుడు జైల్లో వేసి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. ఎప్పటికప్పుడు దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా దెబ్బతగల. 1 కోటి మంది సభ్యత్వం ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జోలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీలో అంతం అయిపోయినాయి. మనం చూశారు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి తిరగబడితే ఎదురుకు వచ్చింది 11 సీట్లు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం అన్నమాట. అదే కాకుండా ఈ దేశంలో ఎవరు తీసుకురాని పథకాలు ఆ రోజు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. ₹2 కిలో బియ్యం ఇవాళ కూడా 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ పథకాన్ని ఇంకా కొనసాగిస్తున్నారంటే అది ఆ పథకం ఒక గొప్పతనం.